సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, దేశం మొత్తం ఇప్పుడు హై అలర్ట్లో ఉంది. ఎటు నుంచి ఎటు చూసినా ఎవడు దేశద్రోహి అనేది తెలుసుకోవడానికి కొంత సమయం పట్టేలా కనిపిస్తుంది. బయట నుంచి వచ్చే శత్రువు కంటే లోపల తయారవుతున్నటువంటి శత్రువులతోనే భయం మరింత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక లేఖ రాశారు. రాష్ట్ర డీజీపీకి, చీఫ్ సెక్రటరీకి కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి శత్రు భయాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో తీసుకోవాల్సినటువంటి ముందు జాగ్రత్త చర్యల గురించి ఆయన వివరించారు. అసలు ఏం రాశారు, ఏ అంశాలు ఇందులో ఉన్నాయి, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఉండి కూడా ఆయన డిప్యూటీ సీఎం, కానీ ఆయన ఒక లేఖ రాశారు, కొన్ని అంశాలను సజెస్ట్ చేశారు. దేశం మొత్తం ఇప్పుడు హై అలర్ట్లో ఉంది. అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉగ్ర మూలాలకు సంబంధించినటువంటి కొన్ని విజయనగరం జిల్లాలో బయటపడ్డాయి. ఇప్పుడు ఎన్ఐఏ కూడా ఇన్వాల్వ్ అయింది అందులో. ఈ నేపథ్యంలో ఆయన రాసినటువంటి లేఖ పైన చాలా డిస్కషన్ జరిగింది. ఏంటి ఏ అంశాలను ఆయన ప్రస్తావించారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు మనం కేశవ్ గారు, ఏదైనా దేశం తర్వాతే మనం దేశం ఏ వ్యాపారాలు చేసుకోవాలన్నా, మనిషి జీవించాలన్నా, ఏదైనా ప్రభుత్వాలు నడవాలన్నా కానీ ముందు దేశ రక్షణ ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి మనం లాస్ట్ మంత్ 22 నుంచి పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుంచి మనం ఆపరేషన్ స్టార్ట్ చేసింది, ఆపరేషన్ సింధూర్. ఈ రోజు వరకు కూడా దేశ రక్షణ పట్ల ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా అభద్రతా భావంతో ఉన్నారు. ఎందుకంటే ఇంత హ్యూజ్ జనం పాపులేషన్, 140 కోట్ల మంది పాపులేషన్, అతిపెద్ద దేశ ప్రపంచంలోనే. మరి ఎప్పుడు ఎటు నుంచి పోద్దో కూడా తెలియని పరిస్థితి. ఎక్కడో జ్యోతి మల్హోత్రా హర్యానా యూట్యూబరు ఈరోజు మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా హైదరాబాద్ కూడా వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా వీడియో తీసిందనే తెలికి అది ఎప్పుడు ఏం చేస్తారో భయం అనేది కలుగుతుంది. మరి అది ఆమె ఒకవైపు దేశభక్తిని ప్రదర్శిస్తానే పాకిస్తాన్కి ఇవ్వాల్సిందంతా ఇచ్చింది. అటువంటి జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ఇక్కడ ప్రశ్న. అది వేల మంది ఉన్నారా, లక్షల మంది ఉన్నారా? ఎందుకంటే మన చుట్టుపక్కల మనం అంటున్నట్టుగా ఉంటే అలాంటి వాళ్ళు తయారవుతూ ఉంటారు. ఇప్పుడు అదొక ప్రాంతం తీసుకుంటే, హర్యానా నుంచి తీసుకుంటే, ఒకవైపు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఈ మూలాలన్నీ చివరికి మీరు అన్నట్టు విజయనగరంలో స్టార్ట్ చేసుకుంటే హైదరాబాద్లోతో పాటు ఆంధ్రప్రదేశ్లోతో పాటు పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించడానికి వీళ్ళు కార్యాచరణ రూపొందించుకున్నారు. సిమ్ కార్డులు తీసుకున్నారు, సిమ్ కార్డులు నకిలీ పేరు మీద తీసుకున్నారు. ఇక్కడి నుంచి ఎప్పటికప్పుడు పాకిస్తాన్కి సమాచారం అందిస్తున్నారు. కట్ చేస్తే సంగారెడ్డిలో కూడా నలుగురిని పట్టుకున్నారు. అంటే ఈ మూలాలన్నీ కూడా దేశంలో ఎక్కడే మొత్తం ఒక 13 మందిని ఈ నిఘా దీనికి సంబంధించి అవుట్ చేశారు. ఇది ఇప్పటి నుంచి కాదు. అంటే వీళ్ళ మీద నిఘా సరిగ్గా లేకపోవటమా, లేకపోతే వీళ్ళకి తెలిసి కూడా వీళ్ళు తప్పు చేస్తున్నారనే పక్క వాళ్ళు సమాచారాన్ని పోలీసులు అందించబోటమా? ఎప్పుడైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎంటర్ అయిందో, ఇంటెలిజెన్స్ సమాచారం అందించారో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా చాకచక్యంతో అస్సాం నుంచి వచ్చింది ఇదంతా. అస్సాంలో సిమ్ కార్డు నెట్వర్క్ నుంచి ఇది బయటపడింది. అస్సాంలో కాడి నుంచి కట్ చేస్తే ఎక్కడ విజయనగరం, ఎక్కడ సంగారెడ్డి, ఎక్కడ హైదరాబాద్ వాతావరణం, మూలాలన్నీ చూసుకుంటే హైదరాబాదే ఉంటుంది బేసిక్గా. కాబట్టి ఈ స్లీపర్ సెల్స్ తర్వాత ఎవరైతే వీళ్ళు ఏజెంట్లుగా పాకిస్తాన్కి డబ్బు కాసిపడి, చూడండి ఆడవాళ్ళు ఏది రీజన్ ఏమైనా డబ్బే అంటారా, ఇంకేమైనా కారణం? ఇప్పుడు మనం ఇక్కడే ఉండి, ఇక్కడే తిని, ఇక్కడే పెరిగి, ఇక్కడ మనుషులతోనే అనుబంధాలు కానీ బంధాలు కానీ ఉన్నటువంటి వ్యక్తులు కదా వీళ్ళు. ఈ దేశానికి ఏమైనా అయితే మా కుటుంబాలు కూడా రోడ్డును పడతాయి, లేదా మా కుటుంబాలు కూడా నాశనం అయిపోయే పరిస్థితి ఉంటుంది అనేటువంటి భయం కూడా లేకుండా ధైర్యంగా వీళ్ళు ఇంత ఈ నిఘా సున్నితమైనటువంటి సమాచారాన్ని చేరవేయడానికి కూడా తెగిస్తున్నారంటే ఎలా చూడాలి? వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దేశం గురించి వీళ్ళు ఆలోచించే టైం కూడా లేదు. వీళ్ళు లగ్జూరియస్ జీవితానికి అలవాటు పడతారు సార్ వీళ్ళు. ఆమె చూడండి, ఏ క్లాస్ ఫ్లైట్సే, ఫస్ట్ క్లాస్ ఫ్లైట్స్. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ క్లాస్ 5 స్టార్ హోటల్స్. ఆమె బట్టలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆమె ఎప్పుడు సార్లు పహల్గా వెళ్ళింది, తర్వాత పాకిస్తాన్కి 3 సార్లు 2022 నుంచి 23, 24, 25, 4 సార్లు పాకిస్తాన్ వెళ్ళిందంటే మనం ఏం చేస్తున్నట్టు? అంటే ఇటువంటి వాళ్ళు ఏంటంటే తన కుటుంబం కంటే తన జీవితం గురించి బాగున్నావా లేదా, నాకు డబ్బులు పడుతున్నాయా లేదా అనేది చూస్తారు తప్ప దేశభక్తి అనేది వీళ్ళకి లేదు. ఇటువంటి వాళ్ళు ఇప్పుడు మనం పంజాబ్ రాజ్పుటాన్ రైఫిల్స్ అంటారు సార్. సిక్కులు ఈ దేశం కోసం అందరికంటే ఎక్కువ పోరాడే ఉంటారు. అదే మరి సిక్కుల్లో కూడా కొంతమంది వీళ్ళకి పాకిస్తాన్ గూఢచారులుగా మారిపోయారు. మీరు అన్నట్టు 13 మంది ఇప్పుడు ట్రేస్ అవుట్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాసిన లెటర్లో ఏముందంటే, ఆయన మొదటి నుంచి చెప్తుంది ఒకటే, ఏ ముఖ్యమంత్రి, ఏ డిప్యూటీ సీఎం చెప్పి ఈ దేశంలో చెప్పలా. మీరు పాకిస్తాన్ ప్రేమించాలనుకుంటే వెళ్ళిపోండి పాకిస్తాన్కి అన్నారు. దేశం ముఖ్యం అన్నారు. దేశం తర్వాత ఎవరైనా అన్నారు. దేశం మన కోసం పనిచేస్తున్న సైనికులు మురళీ నాయక్ 23 సంవత్సరాలకే ఎందుకు చనిపోవాలా? భగత్ సింగ్ 23 సంవత్సరాలు చనిపోయి చూసాం. మన మురళీ నాయక్ అగ్ని వీరిలో చేరి 2.5 సంవత్సరాలకు కూడా
అక్కడ నాసిక్లో చేస్తా అస్సాంలో ఉండి యుద్ధం అని చెప్పేదానికి అక్కడికి వెళ్ళి కాశ్మీర్లో చనిపోయాడంటే అతని జీవితం రెస్ట్ ఆఫ్ జీవితం కోల్పోయినట్టే కదా. మరి ఆ మురళీ నాయక్ని చూసుకుంటే ఈ జ్యోతి మల్హోత్రాని చూసుకుంటే ఎంత తేడా. కాబట్టి యువత చెడు మార్గంలో వెళ్ళవద్దు. కాబట్టి ఒక కంట పెట్టుకోండి. మీరు మీ సమాచారాన్ని మీకు తెలిస్తే కనుక డెఫినెట్గా పోలీసులు తెలియజేయండి. మనం మన యొక్క దేశాన్ని కాపాడుకుందామని చెప్పి ఆయన స్వయంగా డిప్యూటీ సీఎం అయినా డీజీపీకి రాసి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ ఉగ్రవాది మూలాలు తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తే రేపు మన పరిస్థితి ఏంది? గుజరాత్ తర్వాత తీర ప్రాంతం ఎక్కువ మనకే ఉంది. మన ఇంటి పక్కన ఉన్నాడు ఏం చేస్తున్నాడో మనం తెలియకపోతే ఎట్లాగా? అంతే కదండి. కనీసం నిఘా ఉండాలనేది ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరిది బాధ్యత, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అని చెప్పి ఆయన రాయటం ఏదైతే ఉందో ఆ రోజు ఇప్పుడు కూడా నేను సెలబ్రిటీస్ ఎవరు నోరు మీద పెట్టాల. సినిమాలే మమేకం అనుకుంటున్నారు, డబ్బే పరమావధి అనుకుంటున్నారు, వాళ్ళకి దేశభక్తి లేదని చెప్పేశాడు. ఇక యూత్ అయినా మారండి, మారి మీరు దేశం కోసం ఉండండి. ఆయన ఎప్పుడు చెప్తుంటాడు ఉక్కు శరీరం వజ్ర సంకల్పం, స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకోమని, భగత్ సింగ్ని చెగువేరా స్ఫూర్తిగా తీసుకోమని. కాబట్టి ఆయన అంత హోదాలో ఉండి కూడా దేశం గురించి ఆలోచించడం, యువతకి ఒకవైపు సందేశం ఇస్తా, పోలీస్ వ్యవస్థ కూడా చాలా పకడ్బందీగా ఉండాలి, ఇటువంటి వాళ్ళని ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు అన్నట్టుగా ఆయన రాసింది ఏదైతే ఉందో చాలామంది రాజకీయ నాయకులు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్ హై అలర్ట్లో ఉండాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది కాబట్టి, అలానే మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలపైన కూడా కొంత ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఏపీ డిప్యూటీ సీఎం సూచిస్తున్నారు. అదే క్రమంలో ఆయన డీజీపీకి, చీఫ్ సెక్రటరీకి రాసినటువంటి లేఖల్లో చాలా స్పష్టంగా దేశ భద్రత, రాష్ట్ర భద్రత, ప్రజల భవిష్యత్తు, ఈ 3 అంశాలు ప్రధానంగా ముందుకు సాగాలనేటువంటి సూచనలు చేశారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి స్థితిలో ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.